రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లాలో కాషాయ జెండా రెపరెపలాడాలని బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. కడప నుంచి సారథ్యం పేరుతో ప్రారంభించిన ఈ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలు విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. సారథ్యం అని రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నట్లుగా పేర్కొన్నారు. తెలుగును ప్రపంచానికి తెలిసేలా కృషి చేసిన సివి బ్రౌన్ వంటి మహనీయులు నడియాడిన గడ్డ కడప అంటూ ఆయన కీర్తించారు. కడప సాహిత్య చారిత్రక నేపథ్యమే కాక రాజకీయంగా కూడా ప్రాధాన్యత ఉన్న ప్రాంతమని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో భారత్ అధునాతన నిర్మాణం జరిగిందని పేర్కొన్నారు. ఆయన వైభవం ఏంటి, ఆయనకి స్వరార్చన చేసి 32,000 కీర్తనలు రాసిన ఆ యొక్క ఆంధ్ర పద కవితా పితామహుడు అన్నమాచార్య పుట్టిన ప్రాంతం. అలాగే మనందరికీ తెలుసు, ఎవరైతే మన తెలుగు భాషకి ఒక నిఘంటువు రాసి ఈ యొక్క భాషలో అద్భుతమైన ఆది అనేక కవులు ప్రజా కవిగా సాంఘిక సంస్కర్తగా పేరుగాంచిన మన యోగి వేమన యొక్క పద్యాలు తుల్యమైపోతే ఆ పద్యాలు వెలికి తీసి మనకు ఆ అమృత భాగాన్ని అందించిన తెలుగు భాషకు సంబంధించిన 30,000 పైగా గ్రంథాలన్నీ కూడా